పరిచర్య చేయడం కూడా మాకు ఎంతో కష్టం అండి. పిల్లలతో, 4 బిడ్డలతో. ఆ 4 బిడ్డలు ఎన్నోసార్లు ప్రతి పాస్టర్ పిల్లలకి ఉన్న బాధ, వాళ్ళు పెరిగి పెద్ద ఇంత చెప్పే బాధ ఏంటంటే, మా తల్లిదండ్రులు మాతో లేరండి, ఎప్పుడు చూసినా పరిచర్య పరిచర్య పరిచర్య. అందరికీ ఉంటారు, అందరి కోసం ప్రార్థన చేస్తారు, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అలసిపోతారు, టైం ఉండదు. ఎంత ఆసక్తితోటి వేరేలతో మాట్లాడతారు, మాకు ఆ ఆసక్తి చూపించరండి అని ప్రతి పాస్టర్ పిల్లలు చెప్పే సాక్ష్యం అదే. నా భర్త గారు మేము కలిసి ఏమనుకున్నామంటే, మాకు ఒక వారమంతా మీటింగ్స్ ఉన్నాయి అనుకోండి, లేకపోతే పరిచర్యలు మేము ముందుకున్నాం అనుకోండి, వచ్చే వారం తప్పనిసరిగా పిల్లలతోటి సమయం గడపాలి. వచ్చే వారం తప్పనిసరిగా వాళ్ళతోటి ఆయన కూర్చొని వారికి ఆర్ట్ చేపిస్తుంటారు, లేకపోతే ఏదో చిన్న యానిమేషన్ మూవీ ఏదో చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి రిలేట్ అయ్యేది, వాళ్ళని సంతోష పెట్టేది, వాళ్ళతో పార్క్ వెళ్ళడము, వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, మరలా కాంపన్సేటింగ్ ఫర్ ద టైమ్ లాస్ట్, ఫర్ ద కనెక్షన్ లాస్ట్, మరలా కాంపన్సేట్ అండ్ సే నో వే హియర్. మేము కొద్ది కాలం వెళ్ళాము, మేము యుద్ధానికి వెళ్ళాము, మేము పోరాడుతున్నాం, కానీ మరలా ఎదుగో, యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ వాల్యుబుల్, నువ్వెంత విలువైన వ్యక్తి, యు ఆర్ బ్లెస్సెడ్, యు ఆర్ బ్లెస్సింగ్ ఫర్ అస్ అని వారికి చెప్పాలండి. ఈరోజు మాకు ఏ రీతి అయినా సమయం దొరుకుతుంది, కనీసం వారికి స్నానం చేయడానికి అయినా సమయం దొరికితే అది కూడా మేము తీసుకుంటాం. ఆయనేమో అబ్బాయిలకి, నేనేమో అమ్మాయిలకి, ఆ రీతి వి డివైడ్. కనీసం అప్పుడైనా మా బంధం వల్ల, ఎందుకంటే టైం వారికి దొరకట్లేదు, కనీసం ఇట్లా అయినా. ఈరోజు లోకానంతటిని ఉద్ధరించి సొంత పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత బాధ కదా.